డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కోర్సెస్ చేసేవాళ్ళు కావచ్చు, అండ్ ఓపెన్ యూనివర్సిటీలోనే లైక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కోసం మనకు లైక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుందండి. సో దాన్నే స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటారు. సో మీరు చదివే ప్రాసెస్లోనే వాళ్ళు ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ చేసే సమయంలోనే మీకు స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎంత స్టైపెండ్ ఇస్తారు అండ్ మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటి ఏజ్ క్రైటీరియా ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అండ్ ఇదే వీడియోలో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఇంట్లోనే ఉండి ఎలాంటి వర్క్ చేయని వాళ్ళు కావచ్చు, ఉన్న టౌన్లోనే మీకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, మంత్లీ ఒక 5,000, 10,000, 15,000 ఎర్న్ చేసే వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. సో 1 by 1 పాయింట్ చెప్తానండి. సో ఈ రోజే వాళ్ళు లాంచ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. ఒక 1 hour మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మనకు దానికి సంబంధించిన వీడియో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో అంతా చూడండి. చూస్తే మీకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది వాళ్ళు. సో ఆ వీడియో అంతా చూసిన తర్వాత కొద్దిగా ఒక 5 to 6 పాయింట్స్ మాత్రమే నేను రాసుకొని పెట్టుకున్నాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. సో డీటెయిల్ వీడియోస్ కావాలంటే ఆ వీడియో చూడండి. ఎందుకంటే వాళ్ళు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అది ఇంకా మనకు లాంచ్ అవ్వలేదు, జస్ట్ ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ ఇన్ కొలాబరేషన్ విత్ రాసి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ కావచ్చు అండ్ ఆల్రెడీ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళకు మాత్రమే ఇది. సో అదర్ దాన్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాకుండా వేరే ఇతర యూనివర్సిటీస్ కావచ్చు రెగ్యులర్ మోడ్లో చదివిన వాళ్ళకైతే ఇది కాదు. ఓన్లీ అంబేద్కర్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్, శాప్ అంటారు. సో దీన్నే శాప్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇది వచ్చేసి మనకు దేంతో టైఅప్ అయిందంటే రాసి. సో రాసి అంటే ఏం లేదండి, రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో మెయిన్గా మనకు స్కిల్ ఇండియా ఏదైతే ఉందో, సో విద్యార్థులకు మనకు ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని ఆ ఉద్దేశంతోనే ఈ శాప్ అనేది తీసుకురావడం జరిగింది. సో విద్యార్థులు చదివే ప్రాసెస్లోనే, సో మెయిన్గా ఇక్కడ ఎవరైతే రెగ్యులర్ మోడ్లో డిగ్రీ చేయని వాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్గా పూర్ ఉన్న వాళ్ళ కోసం తక్కువ అమౌంట్లోనే ఓపెన్ యూనివర్సిటీస్ వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రాసెస్లోనే వీళ్ళకు కూడా ఏమైనా ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసి వాళ్ళకి స్టైపెండ్ లాగా ఇస్తే వాళ్ళు ఈ కోర్సెస్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు సొంతంగా వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో ఆ మోటోతోనే ఈ శాప్ ప్రోగ్రామ్ని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో దాన్నే మనకు శాప్ ప్రోగ్రామ్ అంటారు. మనకు రాశితోని ఇది టైప్ అయింది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న రాసి. సో అన్నిటికీ మనకు అన్ని ఓపెన్ యూనివర్సిటీ కూడా వస్తుంది, కానీ ఫస్ట్ యూనివర్సిటీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇప్పుడు స్టైపెండ్ ఎంత ఇస్తారు? సో స్టైపెండ్ వచ్చేసి మనకు మినిమం, సో మంత్లీ ఇస్తారు, మినిమం వచ్చేసి 7,000. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం 24,000 పర్ మంత్. సో మీరు ఎంచుకునే ఏరియా అంటే ఏ స్కిల్ ఎంచుకుందాం అనుకుంటున్నారు, అది ఎంత డిమాండ్ ఉంది, సో దాంట్లో వర్క్ చేస్తే మీ వర్క్కి తగ్గట్టు వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారు దాని బేస్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ మీ ఇంట్రెస్ట్, సో మీ ఇంట్రెస్ట్ బట్టి ఏదైనా స్కిల్ ఎంచుకోవచ్చు. దాని ప్రకారంగా మీకు స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కిల్ అన్నా మీరు చూస్ చేసుకుంటే మినిమం 7,000. సో మినిమం అయితే 7,000 ఇస్తారు, మ్యాక్సిమం 24 వరకు అని ఇచ్చారు అందులో. ఇది స్టైపెండ్ గురించి. సో స్టైపెండ్ పీరియడ్, సో మనకు ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని మంత్స్ ఇస్తారు అని ఒక డౌట్ రావచ్చు. సో ఆ ప్రోగ్రామ్ మీటింగ్లో అయితే నేను వినడం జరిగింది. సో మెయిన్గా సపోజ్ ఈ 2025లో మీరు జాయిన్ అయితే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు మీకు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉంటే సెకండ్, థర్డ్, అదే థర్డ్ ఇయర్లో ఉంటే థర్డ్ ఇయర్. ఆ గైడ్లైన్స్ అనేవి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేరు, కాకపోతే ఆ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పింది అయితే ఇదే ఉంది. సో అందుకే నేను అది చెప్తున్నాను. అఫీషియల్గా మనకు క్యాటలాగ్ కావచ్చు, ఆ వెబ్సైట్ ఏమైనా అప్డేట్ చేస్తే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఆల్రెడీ కంప్లీటెడ్ స్టూడెంట్స్, సో ఇప్పుడు డిగ్రీ ఆల్రెడీ ఓపెన్ యూనివర్సిటీలో అయిపోయిన వాళ్ళు కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలాంటి క్యాండిడేట్స్ కూడా వాళ్ళ ఆపర్చునిటీస్ ఉన్నారు. అండ్ ఇక్కడ డిగ్రీ అనే కాదు, పీజీ వాళ్ళకు కూడా ఇస్తా అని మనకు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. లైక్ పీజీ స్టూడెంట్స్ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన మనకు ఒక ఫామ్ ఇచ్చారు, అది ఫిల్ చేయమని. అందులో అయితే మనకు ప్రజెంట్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, డిగ్రీ వాళ్ళకి అక్కడ ఆప్షన్ చూపిస్తుంది, కానీ పీజీ స్టూడెంట్స్ కావచ్చు ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు వాళ్ళకైతే ఆప్షన్ లేదు. మీరు ఆల్రెడీ డిగ్రీ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఫర్దర్గా వాళ్ళు ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారు, కొత్త వెబ్సైట్ కానీ పెడతా అన్నారు. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే మీరు డిగ్రీ చేసే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ అంబేద్కర్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు కావచ్చు, మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఇది మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ
ఎక్కడెక్కడ ఉంటాయి ఈ రిటైల్ ఏదైతే మనకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయో, సో మెయిన్గా మనకి ఎలా అయితే స్టడీ సెంటర్స్ ఉంటాయో ఆ స్టడీ సెంటర్స్ మెయిన్గా టౌన్స్లో, సో మోస్ట్లీ ఇవి టౌన్స్లోనే ఉంటాయి. సో టౌన్స్లో ఏవైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్టాల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదంటే బ్యూటీషియన్ కోర్సెస్ కావచ్చు, మాల్స్ కావచ్చు, షాప్స్, మెడికల్ సంబంధించినవి, సో రకరకాలుగా మనకు ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్కి సంబంధించిన ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఉంటాయో ప్రైవేట్ సెక్టర్లో, అవన్నీ వాళ్ళు లిస్ట్ ప్రొవైడ్ చేసి మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో అది కొద్దిగా టైం పట్టచ్చు. సో అందులో మీకు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, అన్నీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు స్కిల్ ఇండియా ద్వారా మనీ స్టైపెండ్ ద్వారా వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి కరెంట్ స్టూడెంట్స్, అంటే డిగ్రీ చేసేవాళ్ళు, అంబేద్కర్ యూనివర్సిటీలో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు. కానీ ఒక మెయిన్ పాయింట్ వారు ఏజ్ క్రైటీరియా పెట్టారు. సో ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పారు. సో మినిమం 18 ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఏజ్. సో ఈ 10 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఏదైతే శాప్ ప్రోగ్రామ్ నిర్వహించారో అందులో మీరు ఎన్రోల్ అయ్యి మీరు మంత్లీ స్టైపెండ్ అయితే పొందొచ్చు. సో వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే 28 తర్వాత వాళ్ళకి మెయిన్ మోటో కాదు, ఆల్రెడీ చదువుతూనే వాళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్. సో అందుకే వాళ్ళ ఏజ్ అనేది ఎక్కువ పెంచలేరు. 18 to 28 మధ్యలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు మీరు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే. సో ఇప్పుడు అక్కడ మనకు చైర్మన్ సార్ లైక్ వైస్ ఛాన్సలర్ ఏమన్నారంటే, ఇక్కడ మెయిన్గా ఇప్పుడైతే ఈ రోజే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మనకు ఒక గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు దాని ద్వారా మీరు డేటా ఇవ్వచ్చు. సో డేటా ఇస్తే వాళ్ళకు ఒక అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మోర్ దెన్ 1,60,000 స్టూడెంట్స్ ఉన్నారు డిగ్రీ వాళ్ళు. సో ఆ 1,60,000లో ఎంతమందిని అప్లై చేసుకోవచ్చు, అందరికి ఇవ్వడానికి జరుగుతుందని మీటింగ్లో చెప్పారు. సో మెయిన్గా వాళ్ళు ఒక పోర్టల్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అంతలోపు అయితే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీరు అయితే సెండ్ చేయండి యూనివర్సిటీ వాళ్ళకు. సో అందులో న్యూ పోర్టల్ రాగానే వాళ్ళు జస్ట్ మీ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు టైప్ ఆఫ్ స్కిల్స్, సో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి క్లిక్ చేయాలి. మళ్ళీ మీరు ఏ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏ స్టడీ సెంటర్, సపోజ్ మీ నిర్మల్ జిల్లాలో ప్రతి టౌన్ మెయిన్ టౌన్స్లోనే ఉండొచ్చు మోస్ట్లీ. ఆ టౌన్లో ఎగ్జాంపుల్ మీకు పెద్ద డీమార్ట్ ఉంది, లేదంటే రత్నదీప్ ఉంది, అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో మీకు జాబ్ ఆపర్చునిటీ కావాలి. సో అందులో మీకు ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారు. సో మంత్లీ మీకు 7,000 కావచ్చు, 8,000, 10,000, అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతైతే ఫిక్స్ చేస్తుందో ఆ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీకు ట్రైనింగ్ సెషన్ కావచ్చు, వర్క్ కావచ్చు, అన్ని గైడ్లైన్స్ కావచ్చు, రూల్స్ కానీ అన్నీ మనకు వెబ్సైట్ వచ్చినాక చెప్తారు. ఇప్పుడైతే ఆ వీడియో కాన్ఫరెన్స్లో కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటివి ఇవ్వలేరు. ఇది బిగినింగ్ స్టేజ్, ఈ రోజే అమలు చేస్తారు కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు గూగుల్ షీట్ ద్వారా మీరు వాడికి సెండ్ చేయాలి. సో స్టడీ సెంటర్ కావచ్చు, లేదంటే ఏ స్కిల్ కావాలి, దానికి సంబంధించిన పీరియడ్, అవన్నీ మీకు వెబ్సైట్ అప్డేట్ చేసిన తర్వాత వస్తాయి. సో ఇప్పుడు మనకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్లో ఈ శాప్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా మీకు ఆ కాన్ఫరెన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ వీడియో పోస్ట్ చేస్తా, ఆ వీడియో చూడండి. సో దట్ మీకు ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు, గూగుల్ ఫామ్. జస్ట్ అది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి డేటా పోతుంది. డేటా పోయినాక ఎంతమంది ఉన్నారు వాళ్ళు సపరేట్గా మన వెబ్సైట్ తయారు చేసినప్పుడు అప్పుడు మీరు ప్రాపర్గా ఇంకొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. అండ్ ఎవరైతే 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, డిగ్రీ చేద్దాం అనుకున్నారు, మీరు అప్లై చేసుకోవాలి అంబేద్కర్ యూనివర్సిటీలో. మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ద్వారా మీరు ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి. ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత అడ్మిషన్ నెంబర్ వస్తుంది. సో ఎవరికైతే అడ్మిషన్ నెంబర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎన్రోల్ అవ్వచ్చు. జస్ట్ ఇప్పుడే 2025లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఓన్లీ అప్లికేషన్ నెంబర్తో చేసుకోరాదు. అడ్మిషన్ నెంబర్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఫీ అనేది పే చేయాలి. సో ఎవరైతే 2025లో ఎన్రోల్ అయిన వాళ్ళు, సో అడ్మిషన్ నెంబర్ ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. పర్సూయింగ్ స్టూడెంట్స్, ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఇప్పుడైతే డిగ్రీ వాళ్ళకి ఇచ్చారు. సో ఫర్దర్గా పీజీ స్టూడెంట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఓపెన్ పీజీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందని వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. సో ఫర్దర్గా దీనికి ఏమన్నా వెబ్సైట్ కావచ్చు, ఇంకా ఏమైనా డీటెయిల్ పీడిఎఫ్ కావచ్చు, ఏమన్నా మనకు ప్రాస్పెక్ట్స్ కావచ్చు, ఏమైనా ఇస్తే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో అందులో వీడియో కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్పారో అదంతా విన్న తర్వాత నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో శాప్. సో ఇందాక నేను ఏదైతే శాప్ చెప్పానో స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ మనకు రాశితోని టైప్ అయిపోయి. సో డిగ్రీ స్టూడెంట్స్‌కి కావచ్చు, ఎవరైతే ఆల్రెడీ ఓపెన్ యూనివర్సిటీలో చేసే వాళ్ళకు స్టైపెండ్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి ఎట్లా అప్లై చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇది జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా!
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ BROOU స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ BA BCom BSc ఇన్ కొలాబరేషన్ విత్ రాసి. సో ఇది క్లిక్ చేయండి అండ్ డైరెక్ట్ లింక్ కూడా కింద షేర్ చేస్తాను. సో దట్ మీరు డైరెక్ట్ ఈ విండోలో మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వెబ్సైట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే చెప్పానో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో మెయిన్ గా ఇక్కడ స్టైపెండ్ వచ్చేసి మినిమం 7,000 ఇస్తారు, మాక్సిమం 24,000. మీరు ఏ స్కిల్ అయితే ఎంచుకుంటారో దానికి సంబంధించింది. సో మెయిన్ గా ఇక్కడ 10 డిస్ట్రిక్ట్స్ మనకి ఏవైతే పాత డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అందులోనే టౌన్స్ కావచ్చు, మేజర్ సిటీస్ లో వాళ్ళు ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీ అడ్మిషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 2025 లో కొత్తగా ఎవరైతే మీరు డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు మీకు అప్లికేషన్ నంబర్ కాదు, ఇక్కడ అడ్మిషన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నంబర్ జస్ట్ మీరు అప్లై చేస్తే వస్తుంది. అది మళ్ళీ మీరు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాతనే మీరు ఇక్కడ అడ్మిషన్ నంబర్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోండి. సో అది మెయిన్ పాయింట్. ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి మీకు అడ్మిషన్ నంబర్ ఉంటుంది, అది ఎంటర్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్, సో మీ నేమ్ ఎట్లుంటుందో అది. నెక్స్ట్ మీరు జెండర్ మేలా ఫీమేల్ అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్. సో మీ యొక్క స్టేట్ ఎంటర్ చేయండి తెలంగాణ అని. సో నెక్స్ట్ వచ్చేసి సిటీ. సో మీ సిటీ ఎక్కడో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్. అండ్ మనకు వీడియో కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారంటే సపోజ్ మీ యొక్క జిల్లా సపోజ్ నిర్మల్ అనుకోండి. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఈ అప్రెంటిస్షిప్ SAP ప్రోగ్రామ్ ఎంచుకుందాం అనుకుంటే అలా కూడా పాసిబిలిటీ ఉందని చెప్పారు. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క మొబైల్ నంబర్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో అవి ఎంటర్ చేయండి. సో అవి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో BA చేశారా, బీకామా, BScయా ఆర్ ఏ కోర్స్ చేస్తున్నారు అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ కంప్లీటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ BROU. సో ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి. ఎవరైతే పర్సూయింగ్ స్టూడెంట్స్ ఆర్ న్యూ స్టూడెంట్స్ ఉంటే నో అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ నో విచ్ ఇయర్ ఆర్ యూ స్టడింగ్. సో ఇప్పుడు ఏ ఇయర్ లో చదువుతున్నారు. సపోజ్ మీరు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కాకపోతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ లొకేషన్ వుడ్ యూ ప్రిఫర్ ఫర్ ఎ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్. సో ఇక్కడ జిల్లాలు పాత జిల్లాల ప్రకారం ఇచ్చారు. సో మీరు ఏ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్. సపోజ్ మీకున్న స్కిల్స్ లోనే వాళ్ళు ఇస్తారు కదా, ఆ స్కిల్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అది ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ ఆర్ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ వేరే ఏదైనా ఫీల్డ్ లో ఉంటే ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్. సపోజ్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా, వర్క్ చేస్తా ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదు అనుకుంటే నో క్లిక్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసే ముందు మీకు ఏమన్నా ఒరిజినల్ ఐడి ఏమన్నా ఉందా అని అడుగుతుంది. సో మెయిన్ గా ఇక్కడ వ్యాలిడ్ పాన్ కార్డ్ కావచ్చు, వ్యాలిడ్ ఆధార్ కార్డ్ కావచ్చు, 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవి 3లో ఏదో ఒకటి క్లిక్ చేసి మీరు ఎంటర్ చేయండి. మిగతాయి కూడా ఉంటే అవి కూడా క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసేయండి. సో బేసిక్ ఈ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీ యొక్క రెస్పాన్స్ అనేది మనకు అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్తుంది. సో వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎంతమంది మనకు 1,60,000 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు డిగ్రీ క్యాండిడేట్స్. ఆ 1,60,000లో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. సో మనము ఏ స్టడీ సెంటర్ ఎంచుకోవాలి, ఎలాంటి మనకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, సో ఎంతమంది ఉన్నారు, ఏ స్కిల్ కి ఎంతమంది, ఆ పోర్టల్ మనకు డిజైన్ కావచ్చు, ఆ పోర్టల్లో ఎలాంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేయాలి, అవన్నీ కొద్దిగా టైం పట్టొచ్చండి. సో బేసిక్ అయితే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు దీని ద్వారా మీరు అప్లై చేసుకోండి. సో మళ్ళీ వారు వెబ్సైట్ లో ఏమైనా కొత్తగా అప్డేట్ కావచ్చు, లేదంటే వేరే పోర్టల్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్. సో ప్రాస్పెక్ట్ లో ఏం స్కిల్స్ ఉన్నాయి, మీకు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి అవుట్లెట్స్ ఉన్నాయి, అవి డీటెయిల్ గా ఇస్తారు. ప్రజెంట్ అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేరు. సో ఆ డీటెయిల్డ్ కాన్ఫరెన్స్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో అది చూడొచ్చు, మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.